గైస్ మనకైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్ వచ్చేసి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, లేదు మీరు వేరే జాబ్ చేస్తారు సైడ్ ఇన్కమ్ కోసమైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకైతే కస్టమర్ సైడ్ నుంచి కాల్స్ వస్తే వాళ్ళకైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. దీనికి రిలేటెడ్ జాబ్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. కంపెనీ పేరు వచ్చేసి డిష్ టీవీ అనమాట. సో దీనికి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్రీలాన్సర్ జాబ్ అనమాట. సో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ఫ్రీ టైంలో ఉంటే ఆ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్ వచ్చేసి మనమైతే కస్టమర్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఫ్రీలాన్సర్ అయితే మనమైతే వర్క్ చేసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ క్లియర్గా చెప్తారనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వీలైతే అవసరం లేదు. జాబ్ వచ్చేసి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది అనమాట. జాబ్ రోల్ ఏంది అసలుకి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇన్బౌండ్ కాల్స్ అయితే మనకైతే వస్తాయి లైక్ ఫ్రీలాన్స్ అనట. సో అలా అడ్వైజర్స్ కాల్ చేస్తారు అండ్ వాళ్ళకైతే మనమైతే సపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. లైక్ కస్టమర్స్ ఉంటాం కదా, మనకైతే కాల్స్ అయితే చేస్తారు. ఆ కస్టమర్స్కి మనమైతే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. మెయిన్గా ఈ జాబ్కి ఏం కావాలంటే ఒక ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కావాలన్నమాట. లైక్ సపరేట్ ఆఫీస్ గురించి అనేది మనకైతే ల్యాప్టాప్ అన్న డెస్క్టాప్ అయితే వీలైతే అవుతారు అనమాట. సో శాలరీ ఎంత ఉంటుంది అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే శాలరీ మనం మాట్లాడే కాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీ టోటల్ సెలెక్షన్ అయిపోయిన మీరైతే శాలరీ అయితే వాళ్ళైతే డిస్కస్ అయితే చేస్తారు. సో మెయిన్గా స్కిల్స్ ఏమేమి కావాలి అంటే దీనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కస్టమర్స్ తోని మాట్లాడే స్కిల్స్ అండ్ వాయిస్ స్కిల్ అనమాట. ఒక మంచి బేస్ వాయిస్ అనమాట. సో ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. లైక్ ఈ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. లైక్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్. సో మనం ఎన్ని కాల్స్ మాట్లాడుతుంటే అంత మనకైతే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. లైక్ ఫ్రీలాన్సర్ జాబ్ కదా. సో నేను అప్లై లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే అప్లై లింక్ అయితే ఇస్తాను. సో దాని నుంచి అయితే అప్లై చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అండ్ ఫ్రీలాన్సర్ జాబ్ అప్డేట్ కాబట్టి. సో ఇంకా మన వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.